Life is full of oppositions and opportunities with warranty but no guarantee. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంజీవ్ని న్యూమరాలజీ. మీ అనిల్ రాజ్ శ్రీకొండ. ఈ ఎపిసోడ్ లో మనం ఒక ఇన్నోవేటివ్ టాపిక్ అనేది తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేను కొంచెం సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ ఎపిసోడ్ లో కొంచెము మనం న్యూమరాలజీ హెల్ప్ యూస్ చేసుకుని మనం ఏం చేస్తామంటే మన లైఫ్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎలా ఉంటుందని మనం తెలుసుకుందాం. అయితే ఫస్ట్ ఎపిసోడ్ లో ఎవరైతే సక్సెస్ కావాలనుకున్న వాళ్ళు ఏం ఫాలో కావాలనేది నేను కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సెకండ్ ఎపిసోడ్ లో ఎవరైతే ఆల్రెడీ ఆ జర్నీలో ఉన్నారో వాళ్ళు ఎలాంటి హ్యాబిట్స్ అనేది తీసుకోవాలనేది సెకండ్ ఎపిసోడ్ లో ఉంది. ఈ థర్డ్ ఎపిసోడ్ లో ఆల్రెడీ ఎవరైతే ఒక బిజినెస్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు, లేదా వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఏమైనా అచీవ్ చేయాలనుకుంటున్నారు, లేకపోతే వాళ్ళ కెరియర్ లో గ్రోత్ చేయాలనుకుంటున్నారు, లేదా కొంతమంది ఫ్రీలాన్సర్స్ ఉంటారు, వాళ్ళు ఎలా గ్రో చేయాలనేది మనం డే వైజ్ గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే అందరికీ తెలిసిందే, న్యూమరాలజీ నేను ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవ్రీ డే కి మనకు ఒక ప్లానెట్ అనేది అలోకేట్ చేసి ఉంటారు. అంటే ఆస్ట్రాలజీ వైజ్ అనేది మనకి దశ అంతర్దశ టైమ్స్ తో డిపెండ్ అయితే మనకి సండే అనేది మార్నింగ్ 12 నుంచి నైట్ 12 దాకా మనకి సండే మీద రవి ఇంపాక్ట్ అనేది ఉంటుంది, అంటే సూర్యుని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అలాగనే మండే రోజు చంద్రుడి ఉంటుంది, మళ్ళీ ట్యూస్డే రోజు కుజుంది, వెనస్డే రోజు బుధుంది, థర్స్డే రోజు గురువుది, ఫ్రైడే రోజు శుక్రుడు, సాటర్డే రోజు శని మహారాజుది ఉంటుంది. అయితే దీంట్లో ఎస్పెషల్లీ మార్నింగ్ టైం ఏదైతే 6 to 7 అనేది ఉంటుందో అది వాళ్ళ హోరా అనేది ఉంటుంది. అంటే ఈ పవర్ అనేది మనం యూజ్ చేసుకుంటే మన లైఫ్లో మనం ఈజీగా స్టెప్ బై స్టెప్ అనేది చాలా ర్యాపిడ్గా మూవ్ అవుతాం. ఆ టెక్నిక్ అనేది ఎలా అనేది తెలుసుకుందాం. ఇక్కడ యువర్ సెల్ఫ్ అనేది రాసింది ఏంటి అంటే అది మీరే కానివ్వండి, మీ కెరియర్ కానివ్వండి, లేదా మీ బిజినెస్ కానివ్వండి. అయితే మీరు ఏం చేయాలి అంటే సండే రవి అనేది చాలా స్ట్రాంగ్ ఉంటారు. అయితే మీరేం చేయాలి అంటే ఇక్కడ నేను ఈ 3 టర్మ్స్ని నా మీదే నేను మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు నేను ఒక బిజినెస్ మ్యాన్ అనుకుందాం, లేదా నేను ఒకరి కింద జాబ్ చేస్తున్నాను, నా కెరియర్ అనేది ఉంటుంది, లేదా నేను పర్సనల్లీ ఒక ఫ్రీలాన్సర్. కాబట్టి ఈ మూడింటిని నేను యువర్ సెల్ఫ్ అనేది నా ఒక్కరి మీద డిపెండెంట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే నేను ఏం చేయాలంటే సండే రోజు 99.9% నేను నా బిజినెస్ కానివ్వండి, నా దాన్ని నేను కొత్తగా ఏం క్రియేట్ చేయగలుగుతాను, అంటే నేను నా దాన్ని అప్గ్రోత్ కాదానికి నేను ఏం క్రియేట్ చేయొచ్చు అంటే క్రియేట్ అనేది సండే రోజు చాలా ఫోకస్ చేయండి. మ్యాక్సిమం సండే రోజుని మీరు క్రియేట్ అనే దానికి యూజ్ చేయండి. కాదు మీరు రోజంతా మీరు ఆలోచించలేనప్పుడు కొంచెం టైం కేటాయించండి, లేదా అట్లీస్ట్ మార్నింగ్ 6 to 7, లేదా మీరు సండే దాంట్లో మీరు చేసే రెగ్యులర్ దానికంటే నేను నా బిజినెస్లో ఏమైనా పెంచంకి ఇన్నోవేటివ్గా ఏదైనా క్రియేట్ చేయగలుగుతానా, ఆ క్రియేట్ అనేది అట్లీస్ట్ ఒక 1 hour అనే కేటాయించండి. క్రియేట్ యువర్ సెల్ఫ్. అయితే మండే వచ్చేటప్పటికి మండే రోజు మనకి చంద్రుడు అనేది పవర్ అనేది ఎక్కువ ఉంటుంది. రవి అనేది ఈయన లీడర్ కాబట్టి లీడర్ లాగా మీరు క్రియేట్ చేయాలనే మైండ్ సెట్ అనేది ఎప్పుడు పెట్టుకోండి. చంద్రుడు అనేది మనస్కారకుడు, అంటే మైండ్కి సంబంధించింది. అయితే మీరు ఏం చేయాలంటే మీ బిజినెస్లో మీరు ఇన్వెస్ట్ అనేది మీరు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు, అది ఫైనాన్షియలియా లేదా మెంటలియా ఎమోషనలియా, మీ మైండ్ని ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారు మీ బిజినెస్లో అనేది మండేకి కేటాయించాలి. అట్లీస్ట్ 1 hour అని ఫోకస్ చేసి మీరు ఫైనాన్షియల్గా ఇన్వెస్ట్ చేయకపోయినా కూడా మీ టైంని ఇన్వెస్ట్ చేయండి. మండే రిప్రజెంట్స్ రవి అన్నమాట. కుజుడికి వచ్చేటప్పటికి కుజుడు ఏం చేస్తాడంటే స్ట్రాంగ్ ఫోర్స్ అన్నమాట. అయితే మీరు కుజుడి కోసం మీరు ఆలోచించాలి ఏంటంటే మీరు చేసే బిజినెస్ని సక్సెస్ కావాలంటే దీన్ని ఏం అప్డేట్ చేయాలి అంటే అప్డేట్ అనేది చేయాలి. అంటే నేను ఇప్పుడు న్యూమరాలజీ చేస్తున్నాను, నా న్యూమరాలజీ గ్రో కావాలంటే నేను ఏం అప్డేట్ చేయగలుగుతాను, అంటే నేను ఇంకా ఏమైనా టెక్నాలజీ యూజ్ చేయగలుగుతానా, ఏం చేయాలనేది అప్డేషన్ అనేది కంపల్సరీ ట్యూస్డే రోజు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వెనస్డేకి వచ్చేటప్పటికి వెనస్డే మీద రూల్ చేసేది బుధుడు అనమాట. బుధుడు అంటే ఏంటంటే పక్కా బిజినెస్ మైండ్ సెట్ అనమాట. అయితే మీరు ఏం చేయాలి అంటే మీ బిజినెసే కానివ్వండి, మీ ఫ్రీలాన్సర్ అన్నా లేకపోతే మీ కెరియర్లో మీరు ఒక పర్టికులర్ బ్రాండ్ అనేది ఎలా కావాలి అంటే బ్రాండ్ యువర్ సెల్ఫ్ అనమాట. అంటే బ్రాండింగ్ అనేది మీకు వెనస్డే చేసిరు అనుకోండి, మీకు కంపల్సరీ మీకు ఇంపాక్ట్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత థర్స్డే అనేది గురువుకి సంబంధించిన, అంటే మీరు ఎవరికైనా గైడెన్స్ ఇవ్వడం. అయితే మనం ఏం చేయాలంటే మన బిజినెస్లో మనం ఏ ఛాన్స్ మనం కొత్తగా మన బిజినెస్ ఎలా ప్రమోట్ చేయాలి,
ప్రమోట్కి సంబంధించిన దాని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ అనేది పెట్టండి. అట్లీస్ట్ ఒక 1 అవర్ అయినా ఇన్నోవేటివ్ ఎలా ప్రమోట్ చేయాలి, అందరికీ నా బిజినెస్ అనేది రీచ్ కావడానికి నేను ఎలా ఆలోచించాలనేది మీరు దాన్ని ఏం చేయండి అంటే థర్స్డే రోజు ఫోకస్ అనేది చేయండి. ఇక ఫ్రైడే రోజు ఏం చేయాలి అంటే మనము ఫ్రైడే అనేది మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. మార్కెట్ యువర్ సెల్ఫ్ అంటే ఏంటంటే శుక్రుడు అంటే ఏంటంటే ఫైనాన్స్కి సంబంధించింది. కాబట్టి ఫ్రైడే రోజు మీ ఫోకస్ అంతా ఏముండాలంటే మీరు మిమ్మల్ని కానివ్వండి, మీ బిజినెస్ని కానివ్వండి, లేదా మీ ఫ్రీ సెలాన్సర్ అంటే మీరు ఎలా మార్కెట్ చేయాలి, ఇన్నోవేటివ్ టాపిక్స్ అనేది ఎలా ఉంటే మార్కెటింగ్ యువర్ సెల్ఫ్ మీద చాలా ఫోకస్ చేయండి. ఇక సాటర్డే వచ్చేటప్పటికి మనకి శని మహారాజ్ ఇంపాక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనము శని మహారాజ్ అంటే ఏంటంటే చాలా మంది సమూహం అనమాట, గుంపు అనమాట. అంటే దాంట్లో మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు నెట్వర్క్ ఎలా చేయాలి, నెట్వర్క్ యువర్ సెల్ఫ్ అంటే మీరు గమనిస్తే మీరు ఏ బిజినెస్ కానివ్వండి, లేదా మీరు ఫ్రీలాన్సర్ ఉన్నా, మీరు కెరియర్లు ఉన్నా, లేదా మీకంటూ ఒక బిజినెస్ ఉన్నా, ఈ 7 టాపిక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అనేది మీరు కంపల్సరీ మీ బిజినెస్లో ఇంప్లిమెంట్ చేయండి. మీరు తప్పకుండా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువ, అంటే మ్యాక్సిమం 100% సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంది. అయితే ఇది ఏ డే అయినా చేయొచ్చు, కానీ మీరు చేసే రెగ్యులర్ టైంలో ఈ ఒక డే వచ్చినప్పుడు ఈ డేకి స్ట్రెంగ్త్ ఉంది. కాబట్టి మీరు ఏం చేయండి అంటే అదే ఒక్క రోజు కనీసం ఒక 1 అవర్ అనేది కేటాయించి సండే రోజు నా బిజినెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, మండే అనేది ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తే నాకు గ్రోత్ వస్తుంది, ట్యూస్డే అనేది ఏం అప్డేషన్స్ చేస్తే నేను చాలా మందికి రీచ్ అవుతాను, లేకపోతే నేను ఎలా బ్రాండ్ చేసుకోవాలి, ప్రమోట్ ఎలా చేసుకోవాలి, మార్కెట్ ఎలా, అంటే ఈ టాపిక్స్ అనేది మీరు టచ్ చేసిరనుకోండి మీకు తప్పకుండా సక్సెస్ అనేది మీరు యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ మీ కెరియర్లు అనేది చూసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంది. మీ బిజినెసే కానివ్వండి, కెరియర్లో ఇది ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా ఒక ర్యాపిడ్ గ్రోత్ అనే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనబడుతుంది. సో ఈ ఎపిసోడ్లో నేను మీకు ఇదే ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. ఇక నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఒక న్యూ టాపిక్తో కలుద్దాం. థ్యాంక్ యూ.